హనీ చూడని అరే ఇరిగితే పట్టుకుని అంతరు పదండి. అరే అక్కడేమో క్యాంటీన్ లాగా ఉంటుంది, కాకపోతే అక్కడ ఏమి ఉండవులే, ఓన్లీ పిల్లలు తినే స్నాక్స్ అను ఐస్ క్రీమ్స్ అవి ఉంటాయి. ఇంతకుముందు జంక్ ఫుడ్ కూడా ఉండేదంట, అంటే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవి ఉంటాయి కదా, అవి సేల్స్ పెట్టారంట. కానీ ఇప్పుడు అవి లేదు, జస్ట్ ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్సే ఉంటాయి. లేస్ ప్యాకెట్స్, బిస్కెట్స్ ఒకటి ఉంటాయి అంతే. హనీ ఎక్కడికి వచ్చావు? పార్క్ వచ్చావా? పిల్లల్ని తీసి జూమ్ చేస్తే వాళ్ళండి మాతో పాటు వచ్చిన కోతులు బ్యాచ్ అండి అదంతా. ఇగో కాదు రాగానే నేనైతే కొన్ని సంవత్సరాలు అయింది అనిపిస్తాను. ఆఫ్ చేయనా? ఆఫ్ చేయనా? ఆఫ్ చేయనా? అమ్ములు అని ఆ శృతి ఊగుతున్నారనమాట. అసలు ఎప్పుడెప్పుడు నేను మా జ్యోతి దిగుతామా, వీళ్ళెక్కి ఎంజాయ్ చేద్దామని రెడీగా ఉన్నారు. మా హనీ స్టార్ట్ చేసిందమ్మ వాటర్ అని. ఇక్కడ చెక్క ఉయ్యాలా ఇట్లా పోల్స్ కట్టి ఆ చెట్టుకు కట్టారనమాట. ఎంత బాగుందో, కానీ గ్రిప్ లేదంట, జారుతా ఉంది. అంతకుముందు సరే నేను అమ్మ ఎక్కినప్పుడు కూడా అంతే, జర్రం జారి కింద పడ్డాం ఇద్దరం. అందుకే నేను ధైర్యం చేయలేదమ్మ, మా జ్యోతి వద్దన్న కూర్చుంటుంది. ఇప్పుడు మా బిందు ట్రై చేసిద్ది, మా బిందు ఎక్కి కూర్చుంటుంది, మా బిందు జారి పడిద్ది. కూర్చొని పార్క్ అని ఊగింది. ఏందో మరి డల్గా ఉంది అమ్మగారు. చక్కగా ఒక్కటే కూర్చొని సెటిల్డ్గా ఆడుకుంటుంది బంగారు తల్లి. అని హాయ్ చెప్పురా. హాయ్. ప్రశాంతంగా కొండ పక్కన ఉంటుంది, హాయిగా ఎంత బాగుందో. అసలు ఇంత ఎండలో కూడా చూడు జ్యోతి ఎంత చల్లగా ఉందో. సముద్రం పక్కన వచ్చినట్టు వస్తుంది గాలి. ఆహా. కావాలమ్మా చూపు. పిల్లలకి ఏం ఇస్తున్నాం? మా జ్యోతి ఏమో చిన్న పోరగాలు కొనుక్కున్నట్టు కోన్ కొనుక్కుంది. మా హనీగాడేమో ట్రిపుల్ బార్ కొనుక్కుంది, చాక్లెట్ ఐస్ క్రీమ్. నేనేమో కుల్ఫీ ట్రై చేస్తున్నా. కుల్ఫీ మాత్రం సూపర్. చాలా హ్యాపీగా మా పిల్లలు. అబ్బో గాలి బాగా వస్తుంది కదా.
మళ్ళీ ఇటు సైడ్ వచ్చాం అనమాట. గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. ఓకే ఇక్కడ మొత్తం పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఈవినింగ్ 4:30 to 5 o'clock అప్పుడు లేడీస్ అందరూ వచ్చి చేస్తారనమాట. మోస్ట్లీ జెంట్స్ అయితే అక్కడ ఆ రూట్ ఉంది కదా, అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతారనమాట. లాంగ్ రూట్ ఉంటుంది, అటు వాకింగ్కి వెళ్ళిపోతారు. లేడీస్ వరకు నేనైతే ఎప్పుడు చూసినా కూడా లేడీసే వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తారనమాట. ప్రస్తుతానికైతే మా పిల్లలు ఆడుతున్నారు ఇక్కడ. వీడు మా కోటిగాడు. మా వర్షు ఎక్కడున్న జిమ్మే. సరిగ్గా ఊగండి. ఇక్కడైతే మోస్ట్లీ పిల్లలు చేస్తారు మరి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పిల్లల హైట్కి తగ్గట్టు వాళ్ళు హ్యాండిల్ చేయగలిగేటట్టే ఉంటుంది అన్నమాట. వెయిట్స్ ఏమైనా అవన్నీ పెద్దవాళ్ళు ఊగుతున్నారు మరి, పెద్దవాళ్ళ సెక్షన్ వదిలేసి. ఇవన్నీ పిల్లలకి సంబంధించినవి చూడండి, వాళ్ళ హైట్కి తగ్గట్టే అన్నీ. హనీ హనీ కింద పడతావు, ఆగు. ఇటు ఇటు దిగు. అబ్బో, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్ని ఫొటోస్ దిగాను. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో, జెంట్స్ లేడీస్. ఇక చూడండి మొత్తం బాదం చెట్లే. చిన్నప్పుడు మేము ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు వర్షాకాలంలో పండుగ బండి బాదం కాయలు ఇంతింతలా ఉండే, అసలు బీట్రూట్ కలర్లో ఉంటాయి, ఫుల్ పింక్లో. పొద్దున్నే అందరికంటే ఫాస్ట్గా వెళ్ళి ఎంత ఏరుకునే వాళ్ళము. ఎన్ని కాయలు వచ్చాయో. ఇందులో పప్పు ఉంటుంది, అది తింటే అంట క్యాన్సర్ కూడా రాదంట. చిన్నప్పుడు అయితే పగలగొట్టుకొని ఎన్ని తినేవాళ్ళము. పైన పింక్ కలర్లో ఉంటుంది పల్పు. ఆ టేస్ట్ అయితే చిన్నప్పుడు తిన్నాం కానీ ఇప్పటికీ మర్చిపోలేం, అంత యమ్మీగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటాయో. లైటింగ్ సరిగ్గా రావట్లా. రెయిన్బో వచ్చింది, కనబడుతుంది. క్లారిటీ ఉందా? రెయిన్బో కనబడట్లేదు జ్యోతి, మనకే లైట్గా కనబడుతుంది. కెమెరాలో క్యాప్చర్ చేసి లైట్గా కనబడుతుంది. కాయలు ఉన్నాయి కానీ మొత్తం ఎండిపోయినాయి. అసలు అయితే ఎర్రగా పండిపోయి ఉంటాయి పింక్ కలర్లో. అబ్బా జ్యోతి పైన ఉన్నాయి, జ్యోతి పండుకాయలు పైన ఉన్నాయి, జ్యోతి పండుకాయలు పింక్ కలర్లో కనిపిస్తున్నాయి మంచిగా. ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఎక్కడంటే ఇగో ఇక్కడ కనిపిస్తుంది పింక్ కలర్లో. ఇగో మా వాళ్ళైతే చెట్టు నెరగొట్టేలాగుంటారు. అమ్మో వీళ్ళు ఇక్కడ వాళ్ళు చూస్తే మనల్ని పట్టుకుంటారే చిన్నగా. అసలు పడేటట్లేవు. చూడండి ఇక్కడ పింక్ కలర్లో వచ్చింది కదా, ఇక సేమ్ ఇట్లనే కాయ ఎంత పండిద్ది. నోట్లో పెట్టుకొని కొరకబుద్ధి అవుతుంది అనేది పచ్చగుంది. జెంట్స్ వాకింగ్ చేసుకుంటారు అనమాట. చూడండి ఇదంతా చాలా లాంగ్ ఉంటుంది, ఈ ఏరియా అంతా వాకింగ్కే. వర్షం పడేటట్టుంది, 5:30 దాటింది, అందుకని ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. వద్దులే అమ్మా.
లెఫ్ట్ తీసుకో అంట.